ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్విల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే హోటల్ ముందు ఉన్నాం. నిన్న నేను అయితే ఎక్కడైతున్నాను అండ్ నా సైకిల్కి మేజర్గా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నిన్న రిమ్ బెండ్ అవుతూ మొత్తం బెండ్ అయిపోయింది. నిన్న ఆల్రెడీ ఫోర్స్ఫుల్గానే 100 కిలోమీటర్స్ పైన చేశాను. అండ్ మనకు వీళ్ళు వచ్చేసి హాయ్ బ్రో. హాయ్ యువర్సెల్ఫ్. Who I am? You are from I'm from France, and we are traveling in Mongolia with Vani, Yeah. my girlfriend. Hi. I'm Benny from France. ఓకే, సో వీళ్ళు కూడా ఇద్దరు బైసైకిల్ పైన ట్రావెల్ చేస్తున్నారు. నేను చూపెడతా. ఇది వచ్చేసి తన బైసైకిల్, కానీ ఇది కూడా ఇక్కడ ఇరిగిపోయింది. షిఫ్ట్ చేసేది, గేర్ షిఫ్ట్ చేసే దగ్గర ఇది మొత్తం ఇరిగిపోయింది. అండ్ వీళ్ళు ఆఫ్ రోడ్ చేస్తారు బైసైకిల్. హాయ్. అండ్ వీళ్ళిద్దరు బైసైకిల్స్ అన్నట్టు, ఇదొకటి. అండ్ నా టైర్ కూడా చాలా బెండ్ అయిపోయింది కదా, ఇక మీకు చూపెడతా ఏమైందో. చూసిరా, మొత్తం గేర్కి తాకుతుంది, సరే రిమ్కి బ్రేక్ తాకుతుంది అండ్ టైర్ మూవ్ అవ్వట్లేదు, రిమ్ మూవ్ అవ్వట్లేదు. సో ఏం చేయాలి అని అంటే ఇతనికి కొంచెం రిపేరింగ్ వచ్చి చూసారా, అది మెయిన్ ప్రాబ్లము. సో వీళ్ళు కూడా ట్రావెలింగ్ అరౌండ్ ట్రావెలింగ్ ఇన్ మంగోలియా. సో మరి ఎక్కడెక్కడ తిరుగుతున్నారో నాకు తెలియదు. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It was great until I broke my bike. Mongolia is a beautiful country. Yes. Yeah. ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైక్ ఆఫ్ రోడ్. Yeah. వీళ్ళు కూడా మొత్తం ఆఫ్ రోడ్ వేస్తున్నారు. నేనన్నా జస్ట్ లైక్ ఒక 500 చేసినా కానీ వాళ్ళు టోటల్ ఆఫ్ రోడ్ వేస్తున్నారు అన్నట్టు. థ్యాంక్ యూ, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ విత్ యూ గైస్. అండ్ చూద్దాం. సో వీళ్ళ బైక్స్ కూడా అండి చాలా బాగున్నాయి. టేక్ వీడియో. సో ఇక్కడ టెంట్ ఉంటుందంట అండ్ ఇక్కడ స్లీపింగ్ బ్యాగ్, మ్యాట్రెస్ అవి ఉంటాయి అండ్ చిన్న లగేజ్, హాట్ లిప్ బ్యాగ్స్, వాటర్ పడ్డా ఏం కాదు, వాటర్ ప్రూఫ్ అండ్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఈమె సైకిల్, ఈ అమ్మాయి సైకిల్. సో హౌ మచ్ ఇట్ ఈస్ కాస్ట్? How much cost it is? 3,000 USD? euros. Oh, means like More or less. 3 lakhs. When it's broken. But it's shit, so. ఇది 3 Don't buy lakhs. it. అయ్యో, 3 లక్షల బైక్ ఇది, 3 లక్షల పైన. అండ్ ఇక్కడ షిఫ్టింగ్ ఇది ఏది బ్రేక్ అయిందంటే ఇక్కడ నాకు ఇది ఉందా, ఇది షిఫ్టర్ ఉంది, ఇది బ్రేక్ అయిపోయింది పాపం ఆమెకు షిఫ్ట్ చేసేది ఇది. సో దట్ మొత్తం ఓకే, Single spin now. సింగిల్ స్పీడ్. ఇస్ దట్ ఓకే? సింగిల్ స్పీడ్ ఇస్ ఓకే? Quite hard. యా, కొంచెం హార్డే బట్ ఇట్స్ ఓకే. On the flat, yeah, it's okay. If it is flat, okay. If it is hilly, that's the main because problem. we're 2 so. Yeah. But you have less luggage, it's okay for you. Yeah. Yeah. Sleeping bag and mattress. And this side, food. Yeah. వీళ్ళిద్దరు కాబట్టి మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నారు. హ్యాండిల్ బ్యాగ్. Here I have the solar panel. Solar panel. Yeah, it's inside. And my. But you never used it. No. We have a lot of stuff that we never use, but we use our Gore-Tex like every day. Yeah. You use a map. Which map? We have a Komoot. Komoot. Yeah. Komoot, yes. Is that okay in the off-roads? Yes, we download it before to come here, and after we put the GPS and it was okay. Here there are only one road or two, and you say how to. Yeah. There are different roads, but they are in the same direction. Yeah. So It goes to the next village, No so you problem. can take whatever you want. if we know that we are going in that direction, it's okay. It's okay, you can go there. This road or this road or this road, anyone is okay. So, and Mappy.com, something like that. You know that Mappy? Yeah. Now we use Maps.me. Mappy. Mappy we don't use it. Yes. I use it for the car, but Yes, not with the bike. not with the Do bike. you use it? Yeah, some French, they told me that they are using it in. They download the Province Okay. and it's so good. They said it's so good. Okay. I used it, but it's okay, nice. Okay. What do you use? Mappy. Mappy. You? Okay. Okay. Mappy from like Europe, right? Okay. Yes, I Ah. think it's one Yeah. of Europe, yes.
Republic But yes, of. we don't know that we can use it on. There is cycle route and walking, cars, and they have something like elevations. Everything is there. Okay. Good to know. Yes. Map it. Told me that to use. You can use it, but And what were you using before? Google Maps. Okay. Google Maps. Download offline Yeah. map, and I'm using that. That's it. Okay. Yes, we also use Google Maps. But Sometimes. more to find some Nice place. places. But here they are not using a lot. They don't put. Maps and everything. They know everything. There is no like there is only one road. They know they are daily going, so they don't need to like if there is streets and everything they have to. But there is only one road, so they are not using. Okay. Nice to meet you guys, and thank you. Bye bye. So we can go now. It goes down, so it's easy. Oh, I'm going this way. You go left. Bye. Bye bye. Going this way? Oh, okay. Bye. So వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ నేనైతే నా సైకిల్ షాప్ కోసం అయితే నేను వెళ్తున్నా. ఇక్కడ ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్కి అయితే వెళ్తున్నా. సో అంతే ఇక అతను వీడియో తీసిండు అండ్ ఎవరైనా అట్లా తోడుకుంటే భలే ఉంటుంది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది కానీ ఆ అమ్మాయి ఉంది. ఓ మై గాడ్, నాకు బ్రేక్స్ పడట్లేదు ఫ్రెండ్స్. చాలా హార్డ్గా ఉంది ఇది బ్రేక్ సిస్టము. హార్డ్ మీన్స్ అసలు పడట్లేదు ముందుకే, లైక్ ఎంత డౌన్లో ఉన్నా కదా ఇప్పుడు, అసలు బ్రేక్ వేయడానికి అవ్వట్లేదు నాకు. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. సో చూద్దాం ఏం చేద్దాం అనేది. వీ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ సిగ్నల్ అయితే ఓకే. థ్యాంక్ యూ. Bike repair. Чи одоо ийм нэг сэлбэг хаагаад байгаа зү ийм тэр мэр. No, this. Танд байхгүй юм шүү. Энд хараа ийм. Танилцруулж явал. Өнөөдөр ийм хаалттай. Танил захаар. Танилаас өнөөдөр амарнаа нэгдэх. Танил нэг өдөр амрах. Маргааш ирчих. Нэг хоногийн дараа хүрээд ир энд. Ка. Энд байгаа. Нэг хоногийн Уртас дараа. байна уу гэдэг нь байхгүй утсан. Nico. Тий. Чи гэртээ хараад нэг хоноод гох гिचээ хүрээд ир тэгээ Оо байгаа. өсөж гэртээ хараад гэж гэр байхгүй хуцаад дээр. Гэр байхгүй. Айгуу. Ахад гох гэж. Энэ онгон. Камер. Юу гэх онгон гэдэг юу гэдэг Iwala close and Маргааш маргааш онгон. маргааш хүрээд ир. Tomorrow open. tomorrow afternoon. Өнөөдөр Амардаг өдөр. Rama. Айж байгаа. клоус гинэ өнөөдөр клоус. Ёо амар хэлсэн. ఎవరైనా సండే రోజు క్లోజ్ చేసుకొని మండే రోజు ఓపెన్ చేసుకుంటారు, కానీ మండే రోజే క్లోజ్ అంటే అలా. సరేలే, సండే రోజు పని చేసుకున్నాడేమో. ఒక్కొక్క బైసైకిల్ షాప్కి ఒక్కొక్క నియమాలు పెట్టుకుంటారు. మనం వాళ్ళ నియమాలను ఏం ఛాలెంజ్ చేస్తాం కానీ మూసుకున్నాడు ఇక. ఇప్పుడు నేను సెల్ఫ్ రిపేర్ చేయించాలా. ఇక్కడ ఇంకొక బైసైకిల్ షాప్ ఉందట కానీ రిపేర్ చేయరంట, సైకిల్ అమ్ముతారంట. వాని పోయి కాళ్ళ ఎలా పడతాయి ఇక. ఆ టూలు అవన్నీ కావాలి. అది వీల్ తీసి మొత్తం దానికి పెట్టి రిమ్ బెండ్ తీస్తారు. అది ఉండదు మన దగ్గర. చూద్దాం. అరే ఇక్కడ సైకిల్ షాప్ ఉంది ఇక. వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారో చూద్దాం, మనకు చూద్దాం. హాయ్ హాయ్. Small help. The rim. No. Wait. అడుగుదాం ఫస్ట్. ఇక్కడ ఎన్ని బైసైకిల్ షాప్స్ ఉన్నాయి చూసారా? దానంతా అదే రిమ్ బెండ్ అవడం వల్ల వీల్ ఆగిపోతుంది.
Ингээд яг сэсэрчихгүй ингээд опууд нь сэсэрч юм шиг. харин чи ийм дугуй байхгүй юу? ఈయనకు ఏరాదంటానేది నా తలనొప్పి బాగా Яа тийм харах. Чи хинэ аталгаараа ఇప్పుడు ఈ చేయరాకుంటే సైకిల్ తీసుకోపోయి ఇట్లనే తొక్కితే ఒక్క స్పోక్ ఇరిగినా నీ సైకిల్ పని అయిపోద్ది అని అన్నాడు. లేదు అని అంటే నేను ఇంకా 380 కిలోమీటర్లు би бас цайнаага шившээд. ఏదైనా ట్రైన్లలో వెహికల్లో వేసుకొని ఉలంబాతారు వెళ్ళిపోవాలి. Сэсэрчтэй биш үү? వెహికల్ అనే ట్రైన్లో కూడా కాదు. Дан гэдэг. Дараа сэсэрч яа. Опууд мод олцсон юм шиг. Одоо тийм опод алдахгүй те. Too much. ఏం చెప్తారు? సో ఇక్కడ కూడా అతను రిపేర్ చేస్తే ఆయన లేడంట, అతను రేపు వస్తారంట. ఏం చేయాలి? Одоо дугуй дээр нэг ఈ అమ్మ హోటల్ ఏమో 2-3 వేలు ఉండాలని చిరాకులు వేస్తుంది. ఏడు ఉండాలో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. సో బైసైకిల్ షాప్లో అమ్మాయి పోతుంది అక్కడ. సో అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ ఒక రూమ్ అయితే మాట్లాడిచ్చింది నా కోసం. 1000 రూపీస్ అన్నట్టు. ఓకే ఇవాళ ఉంటాను నేను. అండ్ యా ఏదైనా మన మంచిగా జరుగుద్ది. హీట్ బంప్ ఒకటి ఉండే పోయింది, అది మొత్తం ఆల్మోస్ట్. మళ్ళీ 2 days బ్యాక్ వచ్చింది. ఎందుకు అంటే లైక్ ఎక్సెస్ హీట్ అండ్ తొక్కడం అండ్ వాటర్ సరిగా తీసుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి. దానివల్లనేమో మేబీ. కానీ ఓకే ఇవాళ రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. ఆల్రెడీ ఆఫ్ లైక్ పోయింది, ఇంకొక రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోద్ది. అది ఈ కాలు తోడక అయింది. అది తోడ అంటే ఓకే, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఇక్కడ థ్యాంక్ యూ. అండ్ మన రూమ్ చూపెడతా. ఈ రూము అంత లగ్జరియస్గా లేకపోవచ్చు, బట్ మనకు నేను ఈ టెంట్లో వండేటోని. ఇవాళ టెంట్లో వేసుకుంటోని, కానీ సిటీ కదా, ఇక్కడెక్కడ టెంట్ వేసుకోలేము, వాష్రూమ్స్ అవి యూజ్ చేసుకోలేము. కాబట్టి ఇక్కడ అమ్మో టీవీ ఉంది. అయ్యో ఈ అమ్మ నిన్నటి బెడ్ కానీ ఫార్ మచ్ బెటర్. అండ్ ఇక్కడే సో ఇక్కడైతే సైకిల్ షాప్కి అయితే వచ్చేసినాము. అండ్ తనైతే నిన్న లేడు, ఇవాళ మాత్రం అతను చూసుకుంటాడు. సో మొత్తం కూడా చెక్ చేస్తాడు ఏది ఎట్లుందో ఏంటో కూడా. సో నేను ఇంతలోగా మనీ తీసుకొచ్చి హోటల్ ఆమెకి ఇవ్వాలి. డబ్బులు ఇవ్వలేదు ఆమెకి ఇంకా. చాలా చూద్దాం. ఓకే సో చూసుకుంటే ఇంకా కొంచెం లిటిల్ బిట్గా బెండ్ అయిపోతుంది. సో దీన్ని ఇంకా చూడాలి. ఇంతకుముందు అయితే ఇట్లా టైర్ కూడా తిరగలేదు. ఓకే ఓకే. అండ్ నేనైతే బ్యాంక్ నుండి ఒక 5000 రూపాయలు అయితే తీసుకొచ్చుకున్నా. సో ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా రిపేర్ చేస్తే ఆయన పరిచయం చేస్తా. అతను బెంగళూరులో 10 years వర్క్ చేసిండంట. చదువుకున్నాడంట. చదువుకుని అక్కడే ఉన్నాడంట. అండ్ తనకి ఇండియా అంటే చాలా ఇష్టం అంట. సో నేను ఇక్కడ వీళ్ళు కొత్త స్టాండ్ పెట్టారు, కానీ అది మాత్రం విరిగిపోతుంది. అండ్ నాకు అంతా లైక్ ఫ్రీగానే చేసిరు, ₹1 కూడా తీసుకోలేదు. అండ్ ఫుడ్ కూడా కొనిచ్చిండు. ఇండియా మీద ప్రేమతోటి. అండ్ హాయ్ నేమ్? My name is Beck. Beck. Yes. So have you been in Bangalore, right? Yes, I've been in You Bangalore. love India? Yes, I love India. యాక్చువల్లీ ఇతను జార్ఖండ్ అదే బీహార్ వెళ్ళిండు, గోవా వెళ్ళిండు. విచ్ సిటీ డూ యూ లైక్ ఇన్ ఇండియా ద మోర్? Most I like because I stayed there like. Bangalore? Yes, I like Bangalore a lot. And then? And then Goa? Goa. Yes, of course Goa. And Delhi. Delhi? Yes, Delhi. Have you been in Delhi? Yes, I've been in Delhi. So I've stayed like 10 days. 10 I days in miss Delhi? Now 10 years? No, I've been stayed there like 5 years. 5 years. Now I miss chicken biryani, chicken masala, Kerala paratha. Paratha. Yes, paratha. సో చూశారు కదా, అతను చికెన్ మసాలా చాలా మిస్ అవుతున్నాడంట.
నేను చెప్పాను హైదరాబాద్ బిర్యానీ కూడా మస్తు ఉంటుంది అంటే మీరు తినాలి అని అన్నాను. అంటే యా బట్ నేను వండి పెడదాం అనుకున్నా కానీ అతను ఇవాళనే వచ్చిండు. ఇప్పుడు నేను బయలుదేరాలి. సో అది మెయిన్ ప్రాబ్లం. బట్ రియల్లీ చాలా మంచి వాళ్ళు పీపుల్. అంటే మనం ఎక్కడో చేసిన సత్కర్మలు మనకి ఇక్కడ, అంటే మన వాళ్ళు అక్కడ చేసిన సత్కర్మలు మనకి ఇక్కడ వచ్చి తాకుతాయి అన్నట్టు. ఇది మంచిదే. సో మంచి సైన్. యా ఇక్కడ నుండి బయలుదేరదాం. థ్యాంక్ యూ. Have a nice trip. Have a nice trip. Safe trip. Also. Thank you. అండ్ వన్ మోర్ థింగ్. సో వీళ్ళు నాకు ఒకటి ఇది ఇచ్చిర్రు, కాఫీ మగ్ కూడా ఇచ్చిండు. అండ్ కాఫీ అండ్ ఏదైనా హార్ట్ సంబంధించింది ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో అని చెప్పేసి ఇచ్చిండు. థ్యాంక్ యూ. అండ్ వీ కెన్ డ్రింక్ లైక్ దిస్. నా దగ్గర ఒక గ్లాస్ ఉంది, బట్ ఆ గ్లాస్ని తీసేస్తే కొంచెం బరువు ఉంది, బట్ ఇట్స్ ఓకే టు మేనేజ్ అన్నట్టు. బాగుంది. ఇది ద రియల్ లవ్ టువర్డ్స్ ద పీపుల్ అండ్ హ్యూమానిటీ. ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఇది పెట్టుకోవడానికి నాకు ఇది ఒకటి ఇస్తున్నారు, కాఫీ మగ్ పెట్టుకోవడానికి. Will it be fine? Okay. Or this one? Whatever. This Which one one is is? plastic. Okay, whatever. Because we should have some comfort. Okay. Comfort is the main thing. And one more thing, we can't put bottle here, right? So it will touch this. So we can put this. Yes, yes. So for this only. Энийн жоохон доош надад дээр нь хийж мэд. Окей. So can we try once? Yes. No, fix it. It's good. Perfect. Good. Yes. This is for that only. Yeah. It's not better. Yeah, this is better. Yes. సో ఇది ఒకటి బాటిల్ కేజ్ది వాటర్ పెట్టుకోవడానికి, ఇది ఒక బాటిల్ కేజ్ అండ్ అదొక బాటిల్ కేజ్. 3 బాటిల్ కేజెస్ అయితే వీళ్ళు ఇచ్చారు. నేను పైసలు కడతా అంటే అస్సలు వద్దు అని అంటే వద్దు అని అన్నారు. అండ్ ఇక వాటర్ పెట్టుకోవడానికి ఇంకొక 1 ఇక్కడ 1 లీటర్ 2 లీటర్ ప్లస్ 2 లీటర్ ఎక్స్ట్రా వాటర్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ పెద్ద బాటిల్స్ అయినా కూడా. సో 1, 2 అండ్ ఆల్రెడీ 1.5 లీటర్స్ అంటే 3. అరౌండ్ 4 to 5 లీటర్స్ వాటర్ అయితే మనం క్యారీ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇట్స్ సో బెటర్ ఫర్ మీ. సో రెయిన్ పడుతుంది సడన్గా అని చెప్పేసి మొత్తం ఇది కప్పేశాను. సరే ఇంకా పడుతుంది. సో ఇది తగ్గేలోగా మనం పోయి ఏమైనా తినేసి వచ్చి స్టార్ట్ అవుదాము. ఇక్కడనే ఉంది రెస్టారెంట్, పోయి తినేసి వచ్చి స్టార్ట్ అవుదాము. అండ్ నేను ఇది కొనుక్కున్నా, ఇది చాలా పాకెట్స్ ఉన్నది. సో దట్ మనీ లైక్ ఫోన్స్ అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆఫ్ రోడ్ చేయబోతున్నా. క్రేజీ రైడ్. హాయ్ నేను చూద్దాం ఏం తిందాము. సో ఫుడ్ వచ్చింది మనది. రైస్ చూడండి ఇంతే. అండ్ ఆమ్లెట్, లిటిల్ బిట్ ల్యాంబ్ అండ్ క్యాప్సికమ్, క్యారెట్. బాగుంది కదా. ఎక్సలెంట్ ఉంది ఏకదం. గిన్నె ఉడవడంలో నన్ను మించినోడు ఎవడు ఉండడు. సో ఫైనలీ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నా. ఇవాళ ఆల్రెడీ టైం 2:33 అవుతుంది అండ్ వర్షం ఉంది.
ఎక్కడైనా దగ్గర ఉన్న ప్లేస్కి వెళ్ళేసి ఒక 30 కిలోమీటర్లు అట్లా తొక్కేసి ఒక దగ్గర క్యాంప్ వేద్దామని అనుకుంటున్నా. అండ్ బాయ్ బాయ్. రియల్లీ ఇట్ వాజ్ నైస్ మీటింగ్ విత్ యూ అగైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద బాటిల్ కేజెస్. సో ఇటు సైడ్ ఒక బాటిల్ కేజ్ చేసిండ్రు, ఇటు సైడ్ ఒక బాటిల్ కేజ్ చేసిండ్రు అండ్ ఇక్కడ ఒక బాటిల్ కేజ్ ఉన్నది. సో 3 బాటిల్ కేజెస్ ఉన్నాయి. మనం వాటర్ అయితే ఈజీగా పట్టుకోపోవచ్చు. సో అది మ్యాటరు. యా బాయ్ బాయ్. ఫర్ ద ఫస్ట్ టైం కొరియాలో ఫర్ ద ఫస్ట్ టైం మంగోలియాలో నేను ట్రైన్ ట్రాక్ చూస్తున్నా. ఇక్కడ ఒకటి ఏంది కరెక్ట్ ట్రాక్ మీద ఆగింది అనేది వెహికల్. క్రేజీ కదా అసలుకి. ద ఫస్ట్ టైం అక్కడ ట్రైన్స్ ఉన్నాయి, అక్కడ ఆ ప్లేస్లో ఇటు వస్తున్నాయి. ఇది ఒక ట్రైన్ స్టేషన్ ఉంది ఇక్కడ. సో చాలా సామాన్లు అయితే కొంటున్నాను నేను. బ్రెడ్, నైట్ డిన్నర్కి బ్రెడ్ అండ్ క్యాప్సికము అండ్ దోస్ క్యాప్సికమ్, కుకుంబర్, క్యారెట్ అండ్ ఆరెంజెస్. బ్రెడ్ ఫర్ నైట్ అండ్ ఇది. సో దట్స్ ఇవి మనకి యూజ్ అవుతాయి. పొద్దున 2,50,000 తీసిన, అంటే అరౌండ్ 5,000 తీస్తే ఫుడ్కి 20 అంటే 2,30,000 ఉన్నట్టు. అండ్ ఈ వాటర్ బాటిల్స్కి 20 అంటే 2,10,000 ఉన్నట్టు. అండ్ ఇగో ఇప్పుడు ఇదొక 30,000, అరౌండ్ 30,000 సామాను ఫుడ్కి ఇట్లా అంటే 190 ఉన్నట్టు. అండ్ ఇగో ఇది కొనుక్కున్నది జాకెట్, ఇది ఒక 50 అంటే 140. ఇంకా 1,40,000 ఉన్నాయి. అంటే 1,000, 2,000 ఇంకా 3,000 పదండి. రియల్లీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వా అమేజింగ్ కదా. ఆఫ్ రోడ్ ఇంకా రాలేదు, వస్తుంది. అండ్ లైక్ ఇంకోసేపు దూరం పోతే ఆఫ్ రోడ్ వస్తుంది. సో ఆల్రెడీ రైడ్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ బాటిల్ కేజెస్ కానీ ఇటు అటు అండ్ కింద చాలా బాగుంది. నాకు ఇప్పుడు నచ్చింది. సైకిల్ మీద 3 లీటర్స్ అరౌండ్ 3.5 లీటర్స్ వాటర్స్ కేజీలలోనే పెట్టుకోవచ్చు. ఇంకొక 1.5 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కున్నా, అంటే 4.5 అంటే 5 లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా మనము వాటర్ క్యారీ చేసుకోవచ్చు. ఇక ఫుడ్ అంటే మనకు ఒక 2 రోజులకి అయితే వస్తుంది. ఇప్పుడు తీసుకున్న ఫుడ్ 2 రోజుల తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న సూపర్ మార్కెట్ ఉంటే మళ్ళీ అక్కడ తీసుకోవచ్చు. ఒక గ్యాస్ సిలిండర్ కూడా మధ్యలో ఎక్కడైనా తీసుకుంటా. మీకు అక్కడ కనబడుతుందా టోటల్గా గొర్రెలు అవన్నీ కూడా భలే ఉన్నాయి కదా. మొత్తం ఫెన్సింగ్ ఇచ్చారు. ఇక్కడ చిన్న ఫెన్సింగ్ కనబడదుగా, ఇందులో ఆవాల తోటలు అవి ఉంటాయి. సో ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మొత్తం అవే ఉంటాయి అన్నట్టు. సో వాటిని నేను మంచి ఫార్మింగ్ కూడా చూపెడతా. హర్హోరిన్ ముందు ఒకసారి మీకు చూపెట్టిన. సో అది అండ్ నాకు లైక్ కొన్ని పక్కా ఇల్లులు ఉన్నాయి అండ్ కొన్ని యూట్లు ఉన్నాయి. సో వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు అన్నట్టు వీళ్ళందరూ. అండ్ ఇక్కడ ఒక రివర్ ఉంది. నేను స్టార్ట్ అయిన కాంచెల్లి వర్షం పడుతూనే ఉంది లైట్గా. సో మనము ఇగో తడుస్తూనే ఉన్నాము చిన్నగా. మదిలో తీయగా చంద్రుడు సూర్యుడు వార్తాహరులంట సాంగ్ వస్తుంది. చలో పదండి. నేను తొందరగా ini gini. How much? Anong tao? Anong tao niya? Bicho. 짜배지. 15,000. ఎవరి దగ్గర కొనాలి? ఎవరో ఒక్కరి దగ్గర కొంటారు కానీ. One. 꼭대라 차. No, one.
이기고 이기고. 자. ఎవరి దగ్గర నేను కొనాలి అందరు ఒకటే కదా వీళ్ళందరూ ఒకటే నాకు తెలిసి ук대 나오. ఓకే ఇవన్నీ క్రాన్బెర్రీస్ వీళ్ళకి ఇక్కడ తోటలు ఉన్నాయి సో ఈ తోటలో ఈ క్రాన్బెర్రీ తోటల దగ్గర మనం తీసుకోవచ్చు ఓ పిల్ల ఉంది బట్ హెల్దీ అందుకోసం మనం తీసుకుంటున్నా ఫ్రూట్స్ కూడా ముఖ్యమే విటమిన్ సి ఉంటుంది కదా వారికి తిప్పు మొత్తం 비매치. 이게 이때리 아침 차간데. 야, 진짜 못 들게 하다. 진짜 미치 시작은 때려 왔다. ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంబనో 삼을 앞서 못 볼 단지요. 매다. 삼바노. 아론 타위기 오기 뜨겠네. 아론 타프면 그. చలో ఇంకా పోదాం పొలం పత్తా 아론 타프면 그 요기 팀배. 몽골라르 요기 뜨고. పొలం పాత్ర 네. 요. 히트웨. 내린 요이. 20 아무리미세. ఆహా నేను పార్ట్నర్ అని 20,000 తీసుకోండి జగమే వెన్నెలా ఓకే బతుకే ఊహెలా వర్షమే పడుతుంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో వీ నీడ్ టు పిచ్ క్యాంప్ దేర్ సో దట్ వర్షం పడుతుంది వర్షం ఆగేలోగా లైక్ వర్షం ఎక్కువ అయ్యేలోపు క్యాంప్ వేసుకున్నామంటే చెట్టు అయ్యో ఇదొక తలకాయ నొప్పి ముచ్చట తొక్కు 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 గడ్డిలోకి దొక్కు ఇదే మెయిన్ ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇష్టం ఉన్నట్టు తొక్కుకుంటూ పోవుడే మనము ఎక్కడో కాడ క్యాంప్ వేసిద్దాం ఈ వర్షం ఆగేటట్లేదు You don't know that every time you look at me with those eyes, everything inside my head goes blank. I wanna tell you but I don't know what to say, but please. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వెదర్ ఇప్పటిదాకా ఎండ కొట్టింది సరే లైక్ మబ్బులతో ఉండే ఇప్పుడు మంచిగానే సెట్ అయిపోయింది ఇక ఇక్కడ మనం క్యాంప్ వేసేసుకున్నాము ఇప్పుడు సన్సెట్ ఇట్లా సన్సెట్ ఇటు సైడ్ నుండి అవుతుంది కదా నెక్స్ట్ సన్ రైజ్ అటు నుండి అవుతుంది సో మనం వీడియో తీసుకునేటప్పుడు ఫుడ్ వండుకునేటప్పుడు ఇక్కడ నుండి పెట్టుకోవచ్చు అట్లాగే పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడే ఫుడ్ వండుకోను మేబీ లైక్ 6:30 అవుతుంది 8:30కి అట్లా వండుకుంటా చాలా పనులు ఉన్నాయి ఆస్ట్రేలియా వీజా అవి చూసుకున్నాం సో ఫ్రెండ్స్ మన వంట అయితే మొదలయ్యింది క్యాప్సికమ్ క్యారెట్ అండ్ నూడిల్స్ ఈ నూడిల్స్ పిచ్చి ఏంటిది అని అంటే మరి తప్పదు ఇక నూడిల్స్ వేసుకోవాల్సిందే ఇప్పుడు ఏం లేదు నిన్న మొన్న మొత్తం వేరే తిన్నా కాబట్టి ఇప్పుడు ఇవి ఓకే సో నూడిల్స్ అయితే స్టార్ట్ చేశాను అందులో వేసాను ఇక ఒక పౌడర్ వేస్తే నూడిల్స్ సూప్ అవుతుంది ఇదే ఆ సూపు కొరియన్ది ఇది కొరియన్ నూడిల్స్ సూప్ సో ఫైనల్లీ మన నూడిల్స్ అంటే మీరు ఆ ఫ్లోర్ నూడిల్స్ అనుకోకండి రైస్ నూడిల్స్ ఇవి రైస్ తోటి చేసినవి అంటే మన రైస్ తిన్నట్టే మీరేం టెన్షన్ పడద్దు సరేనా